బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా రాష్ట్రంలో డ్రోన్, క్రీడా, పర్యాటక, ఎలక్ట్రానిక్, డేటా కేంద్రం వంటి అంశాలపై సంబంధిత శాఖల మంత్రులు శాసనసభలో వివరణ ఇచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి విశాఖపట్నం వద్ద రుషికొండపై విలాసవంతమైన భవనాల నిర్మాణం, ప్రజాధనం దుర్వినియోగం అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిపై కూడా స్వల్పకాలిక చర్చ జరిగింది. అటు శాసనమండలిలో విశాఖపట్నంలో వాయు కాలుష్యం అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని తెలిపారు. వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ అంశంపై కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం చేస్తోందని, 2025 జనవరి నాటికి నివేదిక అందజేస్తుందని, నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం తగిన కార్యాచరణ చేపడుతుందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, కంప్రెస్డ్ బయోగ్యాస్ వినియోగంతో కాలుష్యాన్ని తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం కూడా శాసనమండలిలో ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కోరారు. ఈ అంశంపై ప్రకటన చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనరాజు సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉక్కు కర్మాగారం ఏ ఒక్కరిదో, ఏ ప్రాంతానిదో కాదని, అది రాష్ట్రానికి చెందినదని అన్నారు. ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లామని, గతంలో కూడా భూములు విక్రయించాలని చూస్తే కర్మాగారం కార్మికులు తమను సంప్రదించారని పవన్ కళ్యాణ్ వివరించారు. మరొకవైపు రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణం అంశం కూడా శాసనమండలిలో ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలల నిర్మాణం విషయంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో షెడ్లు వేసి పాఠాలు బోధించవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. శాసనసభ ఈరోజు 6 ప్రధాన బిల్లులను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు 2024ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బదులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టగా ఆ బిల్లును సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాల 2వ సవరణ బిల్లు 2024ను పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బి. రామాంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, కూన రవికుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. అనంతరం ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ వస్తువులు సేవల పన్ను సవరణ బిల్లు 2024ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులకు అనుగుణంగా ఈ బిల్లు రూపొందించినట్లు సభకు మంత్రి వివరించారు. సామాన్యులకు పన్నును సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లు రూపొందించినట్లు మంత్రి వివరించారు. ఈ బిల్లును కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు 2024 కూడా సభ ఆమోదం పొందింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ మత సంస్థల ధర్మాదాయాల సవరణ బిల్లు 2024ను కూడా సభ ఆమోదించింది. రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల ముందస్తు న్యాయ సమీక్ష ద్వారా పారదర్శకత రద్దు సవరణ బిల్లు 2024ను సభ ఆమోదించింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అక్రమ మద్యం వ్యాపారుల, బందిపోటు దొంగల, మత్తువందు అపరాధుల, గూండాల కార్యకలాపాలను నిరోధించే సవరణ బిల్లు 2024ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బదులుగా హోంశాఖ మంత్రి అనిత సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎవరైనా మహిళల జోలికి వస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మహిళల భద్రతకు పటిష్టమైన చట్టాలు తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. అదే సమయంలో భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టేందుకు చేసిన తీర్మానాన్ని కూడా శాసనసభ ఆమోదించింది. అనంతరం భూ దురాక్రమణ నిరోధక బిల్లు 2024కు శాసనసభ ఆమోదం తెలిపింది. అదే సమయంలో పలువురు మంత్రులు తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ వాటిని ఆమోదించింది. ఆ తర్వాత ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు శాసనసభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సమీక్ష ఇప్పటివరకు విన్నారు. రచన కె. చక్రవర్తి, వ్యాఖ్యానం సాయి సిస్లా, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.